మనం తిరుమలకి వెళ్ళినప్పుడు గోవిందా గోవిందా అని అంటారు కదా, అలా ఎందుకు అంటామో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామి గడ్డానికి పచ్చ కర్పూరం ఎందుకు పెడతారో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామి ఇల్లు కనబడకుండా అంత పెద్ద నామం ఎందుకు పెడతారో మీకు తెలుసా? తిరుమల కొండ మీద మొదటిగా నివసించిన మనిషి ఎవరో మీకు తెలుసా? తిరుమలలో వెంకటేశ్వర స్వామికి మొదటి నైవేద్యంగా పెరుగన్నం ఒక మట్టి కొండలోనే ఎందుకు పెడతారో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామికి మనం జుట్టు ఎందుకు ఇస్తామో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామికి కుబేరుడి దగ్గర ఆవు ఎందుకు చేశాడో మీకు తెలుసా? తిరుమలకి వెళ్ళినప్పుడు ఏ తప్పులు అస్సలు చేయకూడదో మీకు తెలుసా? ఇవన్నీ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తులు ఈ వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. వెంకటేశ్వర స్వామికి పద్మావతితో మరియు లక్ష్మీదేవితో వివాహం అవుతుంది. ఒక రోజు వైకుంఠంలో వెంకటేశ్వర స్వామి ఉయ్యాల మీద ఊగుతూ పడుకుని ఉంటారు. లక్ష్మీదేవి మరియు పద్మావతి దేవి ఇద్దరు తిరుమల కొండ గురించి అలాగే శ్రీనివాసుడు గురించి గొడవ పడతారు. తిరుమల కొండ గురించి అలాగే శ్రీనివాసుడు గురించి నాకు ఎక్కువ తెలుసు అని పద్మావతి దేవి అంటుంటే, లేదు లేదు నాకే ఎక్కువ ఈ కొండ గురించి అలాగే శ్రీనివాసుడు గురించి తెలుసు అని లక్ష్మీదేవి అంటుంది. అలా వారి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు శ్రీనివాసుడు, వామ్మో వీళ్ళు ఇద్దరు మళ్ళీ గొడవ మొదలు పెట్టారా, ఇక నేను నిద్రపోయినట్లే అని అనుకుని ఒక ఉపాయం వేస్తాడు. ఆయన నిద్రపోతూ సరదాగా ఒక ఇటుక వేస్తాడు. అంతే, ఒక్కసారిగా వారు ఇద్దరు తిరుమల కొండ గురించి తెలిసిన విషయాలు అన్ని మరచిపోతారు. పద్మావతి మరియు లక్ష్మీదేవి ఇద్దరు పరిగెత్తుకుంటూ శ్రీనివాసుడి దగ్గరికి వస్తారు. స్వామి, మాకు ఈ తిరుమల కొండ గురించి చాలా సందేహాలు ఉన్నాయి, ఒకసారి నిద్రలేస్తారా, మీతో మాట్లాడాలి అని పిలుస్తారు. శ్రీనివాసుడు నిద్రలెగిసి, చెప్పండి భార్యలు, మీ సందేహాలు ఏంటి అని సరదాగా అడుగుతాడు. అప్పుడు ఇద్దరు ఉయ్యాల మీద కూర్చుంటారు. మొదటిగా లక్ష్మీదేవి ఇలా అడుగుతుంది, స్వామి, తిరుమల ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ గోవిందా గోవిందా అని పిలుస్తారు కదా, దానికి కారణం ఏంటో చెబుతారా అని అడుగుతుంది. శ్రీనివాసుడు ఆ మాటకు నవ్వుతూ ఇలా చెబుతాడు, ఒక రోజు నేను తిరుమలని సంచరిస్తూ అగత్యముని ఆశ్రమాన్ని చూశాను. ఆ ఆశ్రమంలో ఎన్నో ఆవులు ఉన్నాయి. ఆ ఆవుని నేను పెంచుకుంటే ఎంత బాగుంటుందో అని ఆశ్రమం దగ్గరికి వెళ్ళాను. నన్ను శ్రీనివాసుడని పిలుస్తారు. మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయి కదా, నాకు ఒక ఆవుని పెంచుకోవాలి అని ఉంది, నాకు ఒక గోవుని ఇవ్వగలరా అని భిక్షంలాగా కొడతాడు. నన్ను చూడగానే వచ్చింది సాక్షాత్తు ఆ మహావిష్ణువే అని అతనికి అర్థమైపోయింది. స్వామి వారే నా ఇంటికి వచ్చి భిక్షం అడుగుతున్నాడా అని ఎంతో సంతోషపడతాడు. స్వామి, నీకు ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు, అని వేదాల ప్రకారం ధర్మ పని లేనిదే గోదానం చేయరాదు అంటారు కదా, ఇది మీకు తెలియని విషయం ఏమీ కాదు. రేపు మీరు మీ భార్యను తీసుకుని రండి స్వామి, నేను మీకు గోవుని ఇస్తాను అని చెబుతాడు. నాకు కూడా ఇతను చెప్పింది నిజమే కదా అని అనుకుని, సరే స్వామి, నేను రేపు సతీ సమేతుడనై వస్తాను అని చెప్పి అక్కడి నుండి వైకుంఠానికి వచ్చాను. మరుసటి రోజు నేను ఒక భార్యతో కాదు, పద్మావతిని అలాగే నిన్ను కూడా వెంట పెట్టుకుని ఆశ్రమానికి వెళ్ళా. మీకు ఇది గుర్తు లేదా అని నవ్వుతూ అడుగుతాడు. ఇద్దరు అన్ని తెలిసినట్లే మాకు గుర్తుందిలే స్వామి, ఆ తరువాత ఏం జరిగిందో చెప్పండి అని ఆసక్తితో అడుగుతారు. దానికి శ్రీనివాసుడు నవ్వుకుంటూ, అయ్యా అగస్త్యముని గారు, మీరు చెప్పినట్లే సతీ సమేతుడనై వచ్చాను అని పిలిచాడు. ఆ సమయంలో అగస్త్యముని ఇంట్లో లేడు. ఆ ఆశ్రమంలో శిష్యులు మాత్రమే ఉన్నారు. ఆ శిష్యులను చూసి నవ్వుతూ నమస్కరించి, నిన్న నేను మీ ఆశ్రమానికి పోయి గోవుని ఇవ్వమని కోరాను. అగస్త్యముని గారు రేపు మీ భార్యతో రండి ఇస్తాను అని మాట ఇచ్చాడు. ఇదిగో నా భార్యలు పద్మావతి మరియు లక్ష్మీదేవితో వచ్చాను, నాకు గోవుని ఇస్తే నేను వెళ్తాను అని అడిగాను. ఇది విన్న శిష్యులు వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. మా గురువు గారు మాకు మీ గురించి ఏమీ చెప్పలేదు స్వామి, మా గురువు గారు చెప్పకుండా మేము ఏది ఇవ్వలేము, ఇప్పుడు మీకు గోవుని కూడా ఇవ్వలేము, మీరు రేపు రండి స్వామి అని చెబుతారు. దాంతో నాకు చాలా కోపం వచ్చేసింది. నేను అదే పనిగా నా ఇద్దరి భార్యలను పిలుచుకొని వస్తే ఇప్పుడు గోవుని ఇవ్వకుండా మళ్ళీ రేపు రమ్మంటారా అని కోపంతో, పదలక్ష్మి పద పద్మావతి వెళ్ళిపోదాము అని మీ చేతులు పట్టుకుని కోపంతో వైకుంఠానికి బయలుదేరాము. మనం అలా కొంత సమయం తర్వాత అగస్త్యముని ఆశ్రమానికి వచ్చారు. శిష్యులు అందరూ ఇలా ఎవరో శ్రీనివాసుడు తన భార్యలతో పోయి గోవుని అడిగాడు, మీరు మాకు ఇవ్వమని చెప్పలేదు కదా స్వామి, మీ మాట జవదా
దాటకూడదు అని రేపు రమ్మన్నాము అని గురువు గారికి చెబుతారు. అయ్యో, మన ఇంటికి వచ్చింది సాక్షాత్తు ఆ విష్ణుమూర్తేరా, ఎంత పని చేశారురా మీరు అని బాధపడి వెంటనే ఒక గోవుని తీసుకుని వేగముగా మనం వెళ్లే దారిలో పరిగెత్తుకుంటూ మన వెనకాలే వచ్చాడు. నన్ను చూసి నా వెంటనే బ్రతిమాలుతూ వెంటపడ్డాడు. ఆ ముని నాతో ప్రేమగా బాధపడుతూ స్వామి గోవు ఇందా, స్వామి గోవు ఇందా, స్వామి గోవు ఇందా అని అంటూ ఆయన నా వెనకాలే పడ్డాడు. గోవు అంటే ఆవు, ఇందా అంటే ఇదిగో అని అర్థం. నా మనసు ఎన్నలాంటిది కదా, అందుకే వెంటనే శాంతించి అగత్యముని దగ్గర నుండి గోవుని తీసుకుని నువ్వు నన్ను గోవిందా అనడం చాలా బాగా నచ్చింది స్వామి, ఇక నుండి నన్ను నా భక్తులు గోవిందా గోవిందా అని మరిస్తే వాళ్ళ కష్టాలు అన్ని పోగొడతాను అని మాట ఇచ్చి ఆ గోవుతో పాటు మిమ్మల్ని తీసుకుని వైకుంఠానికి వచ్చేశాను దేవి. అందుకనే ఇప్పటికీ కూడా నన్ను గోవిందా గోవిందా అని మరిస్తున్నారు అని ఇద్దరికి చెబుతాడు. లక్ష్మీదేవి నవ్వుతూ భలే భలే అని చప్పట్లు కొడుతుంది. ఆ తరువాత పద్మావతి దేవి నవ్వుతూ నాది ఒక ప్రశ్న స్వామి, మీకు ప్రతిరోజు మొదటి నైవేద్యం పెరుగు అన్నం ఒక మట్టి కుండలోనే ఎందుకు పెడతారు స్వామి అని అడుగుతుంది. శ్రీనివాసుడు నవ్వుతూ పెరుగన్నం, ఆహా, ఆ పేరు వింటుంటేనే ఆకలి వేస్తుంది దేవి, దీని వెనుక ఉన్న కథని చెబుతాను వినండి అని ప్రేమగా నవ్వుతూ ఇలా చెబుతాడు. తిరుమల ప్రాంతానికి రాజు కొండమాని చక్రవర్తి, ఆయన వెంకటేశ్వర స్వామి అంటే నాకు పరమ భక్తుడు. ప్రతిరోజు నాకు బంగారు పొమ్మలతో పూజించేవాడు. అలా అతను పూజలు చేసేసిన తరువాత మిగతా భక్తులు నాకు పూజలు చేసేవారు. అలా ఒక రోజు కొండమాని చక్రవర్తి పూజకి రావడం ఆలస్యం అవడంతో మిగతా భక్తులు పూజలు చేసేసి నైవేద్యం పెట్టి వెళ్లిపోతారు. ఆ తరువాత తొండమాని చక్రవర్తి పూజ చేయడానికి అక్కడికి వస్తాడు. నా విగ్రహం దగ్గర మట్టి పాత్రలు మరియు పువ్వులు ఉండడం చూస్తాడు. ఆ మట్టి పాత్రలో ఉన్న పెరుగు అన్నాన్ని వేసి అక్కడే పడేసి ఉంటాయి. మట్టి పాత్రలు ఇక్కడికి ఎందుకు వచ్చాయి అని కోపంతో, అస్సలు ఎవరు రాయి మట్టి పాత్రలో నైవేద్యం తెచ్చారు అని కోపంతో పూజారిని అడగగా పూజారి మొత్తం విషయం చెబుతాడు. అలిపిరి దగ్గరలో భీమన్న అనే ఉమ్మడి ఉండేవాడు. అతను రోజు స్వామి వారికి అవసరమైన మట్టి పువ్వులు మరియు మట్టి పాత్రలను తయారు చేస్తాడు. ఆ మట్టి కుండలలో పెరుగన్నం పెట్టి అవి అతనే స్వయంగా రోజు 7 కొండలు తీసుకుని పోయి రోజు నాకు ప్రేమగా అర్పించేవాడు. ఆ ప్రసాదం చూస్తూనే నాకు నోటిలో నీరు ఊరిపోయి ఆకలి వేసే నేనే స్వయంగా వచ్చి ఆ పెరుగు అన్నాన్ని తినేవాడిని. అయ్యో, స్వామివారు నేను చేసిన పెరుగన్నం తింటున్నాడే అని భీమన్న సంతోషపడి ప్రతిరోజు ఉదయాన్నే నాకు పెరుగన్నం పెట్టాలి అని రోజంతా కష్టపడి ఆయన పనులు చేసుకుంటూ ప్రసాదాన్ని కూడా చేసేవాడు. అని మరుసటి రోజుకి అవసరమైన పాత్రలు చేయాలి కాబట్టి వేరే వాళ్ళ చేత కూడా ఆ మట్టి కుండలని పంపించేవాడు. ఆయన భక్తిని చూసి నాకు ఎంతో ముచ్చట వేసింది. అతని ప్రేమ చాలా స్వచ్ఛమైనది. ఆ పెరుగన్నం నాకు యశోదమ్మ తినిపించే వెన్న ఎంత కమ్మగా ఉంటుందో అంత కమ్మగా ఉండే. ఒక రోజు భీమన్న అనారోగ్యంతో ఇంట్లోనే పడుకుని ఉంటాడు. ఆ రోజు ప్రసాదం చెయ్యలేనంత బలహీనంగా ఉంటాడు. నేనే 7 కొండలు దిగి భీమన్న ఇంటిని వెతుంటూ అతని వాకిట్లో నిలబడుకుని, భీమన్నా, ఓ భీమన్నా, నేను నీ శ్రీనివాసుడిని, నీ కోసం 7 కొండలు దిగి వచ్చానయ్యా, నాకు చాలా ఆకలి వేస్తుంది భీమన్నా, తినడానికి ఏమైనా పెడతావా అని అడుగుతాడు. నే స్వయంగా రావడం చూడటంతో భీమన్నకి ఉన్న అనారోగ్యం అంతా బాగుపడిపోతుంది. వెంటనే భీమన్న ఆనందంతో లెగసి పెరుగన్నం చేసి తను చేసిన మట్టి కొండలో పెరుగన్నం పెట్టి నాకు ప్రేమతో ఆనందంతో తినిపించాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ పెరుగన్నం తినడంతో, ఆహా, ఓహో, ఏమి రుచి, చాలా బాగుంది భీమన్నా నీ చేతి వంట, ప్రతి రోజు ఈ పెరుగన్నం తినకపోతే నేను ఉండలేను, ఇక నుండి ప్రతి రోజు నాకు మట్టి కుండలో పెరుగన్నం కలిపి నైవేద్యంగా పెడితేనే నేను తింటాను, లేకపోతే అస్సలు అన్నమే తినను అని మాట. ఆ విషయం భీమన్న పూజారులందరికీ చెబుతాడు. ఇక అప్పటి నుండి ప్రతి రోజు నాకు నైవేద్యంగా పెరుగన్నం ఒక మట్టి కుండలోనే పెడుతున్నా. అదిగో చూడు, ఇప్పుడే పెరుగన్నం వచ్చింది, ఒక నిమిషం ఆగండి అని ఆ పెరుగన్నాన్ని తీసుకుని శ్రీనివాసుడు తింటాడు. ఇద్దరు భార్యలు, స్వామి మాకు కొంచెం పెడతారా అని ప్రేమగా అడుగుతారు. భీమన్న ఆ కోసమే ఈ పెరుగన్నం చేశాడు, నేను ఇవ్వను, నాకు మొత్తం కావాలి అని ముద్దుగా అంటాడు. ఇద్దరు మెల్లగా అలుగుతూ ఉంటారు. అమ్మో, మళ్ళీ అలక కూడానా, వద్దు వద్దు, ఇదిగోండి ఇద్దరు తినండి అని ఇద్దరికి చేతిలో ముద్దలు పెడుతూ మొత్తం పెరుగన్నాన్ని తినేవారు. ఆ తరువాత లక్ష్మీదేవి, స్వామి అసలు మొదటిగా ఈ తిరుమల కొండ మీద నివసించిన ఎవరు అని అడుగుతుంది. శ్రీనివాసుడు నవ్వుతూ, ఇది కూడా మీకు గుర్తులేదా అని ఇలా చెబుతాడు. 1000 సంవత్సరాల క్రితం తిరుమలలో నంబి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి మొదటిగా నేను కొండ మీద ఒక శిలారూపంలో వెలిశాను అని అతనికి కలలో అప్పుడు తాను ఎంతో కష్టపడి కొండ మొదటి
మొదటిసారిగా మన ఆలయాన్ని చూస్తాడు. ఆలయాన్ని చూడగానే అతనికి తెలియకుండానే కళ్ళలో నుండి ఆనందంతో నీరు కారిపోతాయి. వాటి నుండి రోజు ఆలయాన్ని శుభ్రం చేసి నాకు అభిషేకం చేయడం మొదలు పెడతాడు. నాకు అభిషేకం చేయడం కోసం ఎంతో కష్టపడి 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి పాపి వినాశనం నుండి నంబి ఒక కొండలో నీళ్లు మోసుకుంటూ వచ్చి స్వయంగా నా విగ్రహానికి అభిషేకం చేసేవా. అలా ఒక రోజు నీళ్లు తీసుకోకపోతున్నప్పుడు ఒక వేటగాడు పోయి బాగా దాహం వేస్తుంది, కొద్దిగా నీళ్లను ఇవ్వమని అడుగుతాడు. ఈ నీరు స్వామివారికి అభిషేకం కోసం తీసుకుని వెళుతున్నా, ఇవి ఎవ్వరికి ఇవ్వడం కుదరదు అని వేటగాడికి చెప్పి తన దారిలో అతను వెళుతూ ఉంటాడు. అతని మాటలు పట్టిపోకుండా ఆ వేటగాడు నంబి వెనకాలే వెళుతూ ఉంటాడు. ఆ వేటగాడు బాణంతో ఆ కొండకి మంపెట్టి దాని నుండి వచ్చే నీళ్ళని తాగుతాడు. అలా నీరు కారణం నంబి అస్సలు గమనించాడు. ఆ కొండని మోస్తూ గుడి దగ్గరికి వస్తాడు. ఆ కుండలో నుండి నీరు నా మీద పోస్తాడు అని దాని నుండి ఒక నీరు కూడా విగ్రహం మీద పడదు. అయ్యో స్వామి, నన్ను క్షమించండి, తప్పు అయిపోయింది అని ఎంతో బాధపడతాడు. ఇదంతా ఆ వేటగాని పనే అని అర్థం చేసుకుంటాడు. దేవుడి కోసం అని చెప్పినా కూడా అతను ఇలా ఎలా చేయగలడు అని ఆలయం బయట కూర్చొని బాధపడతాడు. అతని బాధను ఆ వేటగాడు చూస్తాడు. స్వామి, నన్ను క్షమించండి, నాకు దాహం ఎక్కువ వేయడంతో ఆపుకోలేక ఆగేశాను అని అనగా, ఇప్పుడు నేను మళ్ళీ 8 కిలోమీటర్లు నడిచి అంత దూరం నుండి నీరు తీసుకొని వచ్చేసరికి రాత్రి అయిపోతుంది. ఈ రోజు అభిషేకం చేయకపోతే ఎలా అని ఏడుస్తూ అంటాడు. నంబి బాధని వేటగాడు చూడలేకపోతాడు. అప్పుడు వేటగాడు తన బాణాన్ని ఎక్కుపెట్టి కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ అని స్మరిస్తూ పక్కనే ఉన్న ఒక కొండ మీదికి ఆ బాణం వదులుతాడు. ఒక దివ్యమైన వెలుగు అక్కడి నుండి ఉంది. ఆ వెలుగులో నుండి ఒక జలపాతం వస్తుంది. అది చూసి నంబి ఆశ్చర్యపోతాడు. వేటగాడు నవ్వుతూ, ఇప్పటి నుండి స్వామి వారి అభిషేకానికి కావలసిన నీళ్ళని ఇక్కడి నుండే తీసుకొని పో నంబి అని చెప్పి ఆ జలపాతంలో నుండి నీరు తీసుకొని తన అల మీద వేసుకొని అక్కడ నుండి అదృశ్యమైపోతాడు. నంబికేమో జరిగింది అస్సలు అర్థమవుతుంది. స్వామి, ఆ వేటగాడు ఎవరు అని లక్ష్మీదేవి అడుగుతుంది. ఆ పద్మావతి దేవి కూడా ఆ వేటగాడు ఎవరు అని ఆశ్చర్యపోతూ ఇద్దరు అడుగుతారు. శ్రీనివాసుడు నవ్వుతూ, వినండి, నంబి అక్కడ నుండి నీరు తీసుకుని ఆలయంలోకి వెళ్లి చూడగా వెంకటేశ్వర స్వామి విగ్రహం మొరం తడిచి ఉంటుంది. అప్పుడు ఆయనకి అర్థమవుతుంది, వేటగాడి రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడే అని. అప్పటి నుండి నంబి ఆలయం పక్కనే ఒక ఇల్లు నిర్మించుకొని ఆ జలపాతం నుండి నీరుని తీసుకుని వెళ్లి స్వామి వారికి అభిషేకం చేస్తున్నాడు. ఆ జలపాతమే ఇప్పటికీ కూడా ఉన్న ఆకాశి గంగ. ఇప్పుడు కూడా పూజారులు ఈ నీటితోనే నాకు అభిషేకం చేస్తున్నారు. భార్యలు, అయినా మీరు నా రూపాన్ని గుర్తు పెట్టుకోలేకపోయారా అని గట్టిగా నవ్వుతూ వాళ్ళ ఇద్దరిని ఆటపడతారు. ఇద్దరు, లేదు స్వామి, మాకు ముందే తెలుసులే మీరే ఆ వేటగాడు అని. మీరు ఇప్పుడు అంతగా నవ్వాల్సిన అవసరం ఏమీ లేదులే స్వామి. తరువాత పద్మావతి దేవి వెంటనే, స్వామి, మీ గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు పెడతారో చెప్పండి అని ఆసక్తితో అడుగుతుంది. అయ్యో పద్మ, ఈ కర్పూరం నా ముఖానికి ముందుగా లేదా అని నవ్వుతూ అనగా, మీ ముఖానికి ఇదే చాలా అందం స్వామి, అందుకే అడుగుతున్నాను. దీని వెనుక ఉన్న కథ ఏంటో చెబుతారా అని నవ్వుతూ అడుగుతుంది. శ్రీనివాసుడు కూడా నవ్వుతూ ఇలా చెబుతాడు. అనంత ఆల్వార్ అనే బ్రాహ్మణుడు ఒక రమ భక్తుడు నాకు పూజ కోసం ఒక ప్రత్యేక పూల తోట పెంచాలి అని అతను అనుకుంటూ ఉండేవాడు. అనంత ఆల్వార్ పూల తోట పెంచడానికి సరిపడా నీటి కోసం కొన్ని చెరువులు తవ్వాలి అని త్రవ్వడం మొదలు పెడతాడు. అనంత ఆల్వార్ గడ్డపారతో మట్టి త్రవ్వుతూ ఉంటే ఆయన భార్య ఆ మట్టిని గంపలో పెట్టుకుని వెళ్లి పక్కన పడవేసి, అలా వీళ్ళు ఎన్నో రోజులు వీరు ఇద్దరే కష్టపడుతూ చెరువులు తవ్వుతూనే ఉంటారు. మొత్తానికి ఒకటే ఒక చెరువు తవ్వుతారు అని ఆ చెరువులో ఉన్న నీరు పూల తోట పెంచడానికి సరిపోదు. అప్పుడు అక్కడికి ఒక బ్రాహ్మణ బాలుడు పోయి, స్వామి, నేను కూడా మీకు సాయం చెయ్యాలి అనుకుంటున్నా అని అడుగుతాడు. అని అనంత ఆల్వార్ దానికి అంగీకరించాడు. నువ్వు ఎవరో నాకు తెలియదు, నీ కులం ఏంటో నాకు తెలియదు, ఎవరు పడితే వాడు నా స్వామి కోసం పెంచే పువ్వులు పట్టుకోకూడదు అని కోపంతో అతని మీద అరుస్తాడు. అది విని ఆ బాలుడు నవ్వుతూ నమస్కరించి అక్కడి నుండి వెళ్లిపోతాడు. అని వారి కష్టం చూడలేక మరుసటి రోజు మళ్ళీ అక్కడికి వచ్చి అనంత ఆల్వారికి తెలియకుండా అతని భార్య దగ్గరికి వెళ్లి, నేను మీకు సహాయం చెయ్యాలా అమ్మా అని అడుగుతాడు. ఆమె, అరే బాబు, నేను కూడా ఇంత పని చేయలేను, నాకు సహాయం చెయ్యి అని అడుగుతుంది. అలా అనంత ఆల్వారు తవ్వుతూ ఉంటాడు. అతని భార్య ఆ మట్టిని బుట్టలో పెట్టుకుని ఆ బుట్టని ఆ బాలుడికి ఉంది. ఆ బాలుడు ఆ మట్టిని తీసుకుని వెళ్లి దూరంగా పడేసేవాడు. అలా కొన్ని రోజులు కరపడుతూ సరిపడా ఎరువులు గుంతలు తవ్వుతాడు. అనంత ఆల్వార్ సంతోషించి అతని భార్యతో, నువ్వు లేకపోతే ఇది సాధ్యం కాదు అని ఆమెను కౌకిలించుకుంటాడు. నేను ఒక్కతినే కాదు స్వామి, ఇదిగో ఆ బాలుడు కూడా నాకు ఎంతో సహాయం చేశాడు అని ఆ బాలుడును చూపించగానే అనంత ఆల్వారికి పట్టరాని కోపం వస్తుంది. వాడు ఎవడో కూడా తెలియదు, వాడు ఎక్కడి నుండి వచ్చాడో కూడా మనకి తెలియదు, వాడి కులమేంటో మనకు
మనకు తెలియదు. అలాంటి వాడి చేతులతో ఈ పుణ్య కార్యాన్ని చేపిస్తావా? ఒరే, ఈ రోజు నీ చావు నా చేతుల్లోనే ఉందిరా అని కోపంగా తన చేతిలో ఉన్న గుణపాన్ని ఆ బాలుడిపై విసురుతాడు. అతని భార్య ఆమె వద్దు, అతన్ని నేనే సహాయం కోరాను అని అరుస్తున్నా కూడా ఆ గుణపం నేరుగా వెళ్లి ఆ పిల్లవాడి గడ్డానికి తగులుతుంది. దాంతో ఆ బాలుడికి దెబ్బ తగిలి ఎంతో నొప్పి వేస్తుంది. ఆ బాలుడు పరిగెత్తుకుంటూ గుడి లోపలికి వెళ్లిపోతాడు. అది చూసి అతని భార్యకు కోపం వచ్చి అనంత ఆల్వారికి మొత్తం విషయం చెబుతుంది. అంత ఆల్వార్ బుద్ధి మారిపోతుంది. అయ్యో, బిడ్డకు గాయమైనట్లు ఉంది అని దంపతులిద్దరూ పరిగెత్తుకుంటూ గుడి లోపలికి వస్తారు. అని ఆలయం లోపల బాలుడు కనిపించాడు. అక్కడ జరిగే దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. నా గడ్డం నుండి రక్తం ఆగకుండా అరుతూ ఉంటుంది. అప్పుడు అనంత ఆల్వారికి అర్థమవుతుంది, మా కష్టం చూడలేక నాకు సహాయం చేయడానికి ఆ గోవిందుడే వచ్చాడు. అయ్యో, నేనే మూర్ఖుడిలా ఏమీ ఆలోచించకుండా కులం మతం అంటూ వెంకటేశ్వరుడిపై గుణపాన్ని వదిలి గాయపరిచానే అని ఎంతో బాధపడిపోతాడు. నన్ను క్షమించండి స్వామి, నన్ను క్షమించండి అని కాళ్ళ మీద పడిపోతాడు. రక్తం కారుతూనే ఉండడంతో గాయం తగిలిన చోట చందనం రాసి ఆ పైన కర్పూరాన్ని అప్పుడు రక్తస్రావం ఆగిపోయింది. అలా అప్పటి నుండి నా గడ్డంపై ఈ పచ్చ కర్పూరం పోయడం మొదలయ్యింది పద్మావతి అని చెబుతాడు. ఆ ఆల్వారు కొడితే కొట్టాడు, కానీ మీకు ఇది చాలా ముద్దుగా ఉంది స్వామి అని నవ్వుతూ ఆనందంతో కౌకిలింటుంది. తరువాత లక్ష్మీదేవి, మీ కన్నులు కనబడకుండా అంత పెద్ద కర్పూరం ఎందుకు పెడతారు స్వామి అని అడగగా శ్రీనివాసుడు కూడా నవ్వుతూ ఇలా చెబుతాడు, ఒకప్పుడు నాకు అంత పెద్ద నామాలు ఉండేవి కాదు దేవి. నా కన్నులతో అందరినీ చూస్తూ ప్రతి ఒక్కరిని దీవించేవాడికే. అప్పట్లో తిరుమలని పాలించే రాజులు రాజ్యంలో ఎవరైనా సరే చిన్న చిన్న తప్పులు చేసినా కూడా వారికి నా గోవింద నామం పలికి పెద్ద పెద్ద శిక్షలు అలాగే మరణ దండనలు విధించేవాళ్ళు. అది అలాగే కొనసాగడంతో తిరుమలలో నా ముందుకు రావడానికి ప్రజలు అందరూ భయపడేవారు. దాంతో అప్పటిలో అక్కడ ఉన్న అర్చక బృందం స్వామి వారి నామం పలికి ఎన్నో ఘోరాలు చేస్తున్నారు అని ఎంతో బాధపడేవాళ్ళు. ఏ తప్పునైనా క్షమించే స్వామివారి ముందు ఇలా చిన్న చిన్న తప్పులకి శిక్షించడం స్వామివారు చూడలేదు. స్వామివారు ఇది అస్సలు తట్టుకోలేదు, అందరినీ శిక్షిస్తారు అని నా విగ్రహాన్ని చల్లార్చడానికి నామంలో కొంచెం కర్పూరం కలిపి ఆ నామాన్ని వెడల్పుగా పెట్టి నా కన్నులను మూసివేశారు దేవి. అని పూర్తిగా కర్పూరంతో కన్నులు మూసివేస్తే నా భక్తులను ఎలా చూస్తాను, వీరికి మోక్షాన్ని ఎలా ప్రసాదిస్తాను, ఇలా చేస్తే నా ఆగ్రహానికి బలి అవుతారు అని భయపడి వారంలో ఒక్క రోజు అయినా అంత పెద్ద నామాన్ని తీసేసి చిన్న నామం పెట్టి నా నేత్ర దర్శనానికి అందరికీ అవకాశం ఇస్తారు. అదే రోజు నా ఆభరణాలు మరియు అలంకరణ తీసివేసి నా శరీరాన్ని నిజ రూప దర్శనం చేసుకునే భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తున్నారు దేవి. ఈ ఆచారం ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. పద్మావతి దేవి, స్వామి మీరు కుబేరుడి దగ్గర అంత ఎందుకు చేశారు స్వామి అని అడుగుతుంది. శ్రీనివాసుడు మెల్లగా పద్మావతి వైపు చూస్తాడు. నువ్వు కావాలనే ఈ మాట నన్ను అడుగుతున్నావు కదా దేవి. ఆ ఒక్కరోజు చేసిన తప్పుకి జీవితాంతం ఆ కుబేరుడికి వడ్డీ కడుతూనే ఉన్నాను. నీకు మన వివాహం గుర్తు ఉంది, కానీ ఆ వివాహం కోసం నేను చేసిన అప్పు మాత్రం గుర్తులేదా దేవి? సరే, వివరంగా చెబుతాను విను అని ఇలా చెబుతాడు. మన ఇద్దరి ప్రేమ విషయం మీ తండ్రికి చెప్పిన తరువాత మీ తండ్రి ఆకాశరాజు ఆ వివాహానికి ఒప్పుకొని ఈ వివాహం నువ్వే చెయ్యాలి శ్రీనివాస, అలాగే నువ్వే మా అమ్మాయికి ఎదురుకట్నం ఇవ్వాలి అని చెప్పాడు. నేను కూడా సరేలే పెళ్ళే కదా చేసేద్దాం అనుకున్నా. అని ఒక్కసారి ఆ పెళ్లి ఖర్చులు వినగానే బుర్ర వేడెక్కిపోయింది. ఈ వివాహానికి అయ్యే ఖర్చు ఎలా చెయ్యాలో తెలియక ధనానికి దేవుడైన కుబేరుడి ఇంటికి వెళ్ళాను. కుబేరుడికి వచ్చింది విష్ణువు అని తెలిసి కూడా నాతో ఆడుకున్నాడు దేవి. నాకు ఇలా వివాహం నిశ్చయమైంది, నా పెళ్లికి చాలా ఖర్చు అవుతోంది, నువ్వే నాకు అప్పు ఇచ్చి నన్ను ఆదుకోవాలి అని అడిగాను. కుబేరుడు నవ్వుతూ సరే స్వామి అని 14 లక్షల రామ్మూర్తి నాణ్యాలను నాకు అప్పుగా ఇచ్చాడు. నేను ఆ అప్పుని తీసుకుని ఈ కలియుగం అంతం అయ్యే లోపు వడ్డీతో సహా నీ అప్పుని తీరుస్తాను అని మాట ఇచ్చాను. అని కుబేరుడు గట్టిగా నవ్వుతూ ఇది కలియుగం స్వామి, ఈ కలియుగంలో మాట ఒక్కటే సరిపోదు, మీ వైపు నుండి 2 సాక్షులుగా ఉండి వారి సంతకాలు కూడా కావాలి అని అడిగాడు. నాకు అప్పుడు ఏం చేయాలో తెలియక పాపం బ్రహ్మదేవుడిని మరియు శివుడిని సాక్షులుగా పిలిచారు. వారు ఇద్దరు కూడా అన్ని పనులు ఆపుకొని నా కోసం అక్కడికి వచ్చారు. అలా శివుడు మరియు బ్రహ్మదేవుడు ఒక ఒప్పందం మీద సంతకం కూడా పెట్టారు. అలా పెళ్లి కోసం అప్పు చేసి కుబేరుడి దగ్గర ఇరుక్కుపోయాను. అందుకే నన్ను దేవుళ్ళందరూ వడ్డీ కాసుల వాడు అని పిలుస్తూ ఆట పట్టిస్తారు. పద్మావతి దేవి ఆశ్చర్యంతో 14 లక్షల రామ్మూర్తి నాణ్యాలను తీసుకుని ఏం చేశావు స్వామి, మన పెళ్లికి ఎంత ఖర్చు అయిందా అని అడుగుతుంది. నువ్వు నిజంగానే ఈ ప్రశ్న అడుగుతున్నావా పద్దు? ఆ రోజు నేను పడిన కష్టాలు అన్నీ కాదు. ఆ 14 లక్షల రామ్మూర్తి నాణ్యాలతో పెళ్లికి కావలసిన వస్తువులు కొన్నా, చీరలు, ధాన్యాలు, బంగారము, ఆలిబుట్టు, ఇంకా ఎన్నెన్నో
నేను పెళ్లికి కావలసిన వస్తువులన్నీ 2 రోజులు నిద్ర లేకుండా కొన్నా. అలా మన ఇద్దరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఇప్పటికీ కూడా నేను చేసిన అప్పుకి పాపం నా బదులు డబ్బులు కడుతూనే ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా వేరుడు వడ్డీ తింటూనే ఉన్నాడు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ వడ్డీ కట్టాలో అని పద్మావతి దేవి అంటాడు. పద్మావతి దేవి ముదుగా నవ్వుతూ, నా కోసం ఆ మాత్రం మీరు చేయలేరా స్వామి అని అంటుంది. అయినా మీకు నా మీద ప్రేమ చాలా ఎక్కువలేండి అని లక్ష్మీదేవి వైపు చూస్తూ నవ్వుతూ శ్రీనివాసుడిని కౌకిలించుకుంటుంది. లక్ష్మీదేవి ఇదంతా చూసి అలిగి, స్వామి ఇటు చూడండి, పద్మావతి కోసం ఇన్ని చేశారు అని నా కోసం ఒక్కటంటే ఒక్కటైనా చేశారా అని అలిగి అడుగుతుంది. శ్రీనివాసుడు నవ్వుతూ, అన్ని విషయాలకు అలక మంచిది కాదు దేవి, నీ కోసం నా జుట్టుని వదిలేసుకున్నా, నీ వలన ఇప్పటికీ కూడా నా భక్తులు కొండ మీద జుట్టు ఇస్తూనే ఉన్నారు దేవి అని అనగా, స్వామి అసలు తిరుమల కొండ మీద భక్తులు జుట్టు ఎందుకు ఇస్తారో చెప్పండి స్వామి అని అడుగుతుంది. శ్రీనివాసుడు నవ్వుతూ ఇలా చెబుతాడు, నువ్వు నన్ను వైకుంఠంలో వదిలేసి భూమి మీదకి వచ్చేశావు. నేను శ్రీనివాసుడు అవతారంలో భూమి మనం వెతుకుతూ తిరుమల కొండ మీద అలిసిపోయి ఒక ఇంత చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నా. నా మీద ఎండ పడుతుంది అని చీమలు ఒక చీమల పుట్ట ఏర్పాటు చేశాయి దేవి. అప్పుడు శివుడు ఒక ఆవులాగా మారిపోయి, బ్రహ్మదేవుడు ఒక కూరలాగా మారిపోయి, అప్పటి రాజైన చోళరాజు ఆవుల మందలోకి వెళ్లి ప్రతిరోజు మేతకు వెళ్ళినట్లు వెళ్లి నేను ఉన్న ఆ పుట్ట మీదికి వెళ్లి పాలని పుట్ట మీద పోసేది. పుట్ట లోపల ఉన్న నేను ఆ పాలను తాగుతూ ఉండేవాడిని. ఆ దృశ్యం ఆ ఆవుల కాపురి చూసి కోపంతో, పాలు పుట్టలో పోసి వృధా చేస్తావా అని అతని చేతుల్లో ఉన్న వడ్డలిని ఆ ఆవు పైకి విసురుతాడు. పుట్టలో ఉన్న నేను ఒక్కసారిగా నా శక్తి ఉపయోగించి ఆ పుట్టలో నుండి ఒక్కసారిగా పైకి లెగసి ఆవు ముందుకు వెళ్లి అడ్డుగా నిలబడ్డాను దేవి. ఆ వడ్డలి నేరుగా వచ్చి నా నుదుటి మీద తగిలి వెంటనే ఆ గాయం నుండి రక్తం కారిపోయింది. అలాగే కొంచెం జుట్టు కూడా రాలిపోయింది. నా ఉగ్ర రూపాన్ని అలాగే నా రకాన్ని చూడగానే ఆ ఆవులు కాపరి అక్కడికక్కడే మూర్చిపోయి చనిపోయాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. నాకు తగిలిన దెబ్బ మాయమైపోయింది. అని ఆ దెబ్బ తగిలిన చోట మాత్రం వెంట్రుకలు మాత్రం అస్సలు రాలేదు. నేను ఆ తిరుమల కొండ మీద పడుకొని ఉండగా ఆకాశ మార్గంలో వెళుతున్న నీలాదేవి అనే ఒక గంధర్వ కన్య పడుకొని ఉన్న నన్ను చూసింది. నా అందానికి ఆమె మయమరిచిపోయింది. భూమి మీద నా అంత అందమైన మానవుడిని ఇంతవరకు ఆమె ఎప్పుడు చూసి ఉండదు అని నాకు తలకి తగిలిన దెబ్బని చూసి చాలా బాధపడుతుంది. నన్ను నిద్ర నుండి లేపి, అసలు మీకు ఈ గాయం ఎలా తగిలింది? ఈ కొండ మీద మనుషులు ఎవ్వరు ఉండరు, ఎవరు మీరు అని అడగగా, నా భార్యని వెతుక్కుంటూ తిరుగుతున్నాను అని మొత్తం కథని చెప్పాను. భార్య కోసం ఎంత కష్టం పడుతున్నారా అని ఎంతో ముచ్చట పడిపోయి, ఇంత అందమైన రూపానికి ఈ గాయం తగలడం ఏంటి స్వామి, ఉండండి నేను నయం చేస్తాను అని ఆమె తల నుండి కొన్ని వెంట్రుకలను తెంపి నాకు ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ పెట్టింది. ఆమె నిష్కలమైన ప్రేమని చూసి నాకు ఎంతో ఆనందం వేసింది దేవి. నా అందం కోసం నీ అందాన్ని పాడు చేసుకున్నావు కదమ్మా. అరే, కలియుగంలో ఈ కొండ మీదికి నా దర్శనం కోసం వచ్చిన నా భక్తులు వాళ్ళు జుట్టును ఇచ్చే సాంప్రదాయం మొదలవుతుంది. ఆ జుట్టులో ఉండే శక్తి అంతా నీకు దక్కుతుంది అని వరం ఇచ్చాను దేవి. నువ్వు నన్ను వదిలిపోవడం వలన నా భక్తులు ఇప్పటికీ కూడా వాళ్ళ జుట్టు నాకు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు చెప్పు, పద్మావతి కోసం నా భక్తులు డబ్బులే ఇస్తున్నారు అని నీ కోసం నా భక్తులు ప్రేమగా పెంచుకునే వాళ్ళ జుట్టుని ఇస్తున్నారు అని ఆమెను బుజ్జగిస్తూ చెబుతాడు. దానికి లక్ష్మీదేవి కూడా ఎంతో ఆనందిస్తుంది. శ్రీనివాసుడికి వాళ్ళ ఇద్దరి మీద ఉన్న ప్రేమను వారిద్దరూ అర్థం చేసుకుంటారు. శ్రీనివాసుడు కూడా నవ్వుతూ మళ్ళీ చిటిక వేస్తాడు. ఇద్దరికి ఒక్కసారిగా మనం అన్ని విషయాలు గుర్తుకు వస్తాయి. స్వామి, మమ్మల్ని క్షమించండి, మా కోసం మీరు ఇన్ని కాలు పడ్డారు, మిమ్మల్ని ఇక మేము ఎప్పుడు ఇబ్బంది పెట్టము అని ఇద్దరు ప్రేమగా శ్రీనివాసుడిని కౌకిలించుకుంటారు. స్వామి, మా ఇద్దరిది ఒక చివరి ప్రశ్న ఉంది. అసలు తిరుమలకి వచ్చినప్పుడు చెయ్యకూడని 4 తప్పులు ఏవో చెప్పండి అని అడుగుతారు. శ్రీనివాసుడు నవ్వుతూ, తిరుమలలో చేయకూడని 4 తప్పులు ఏవి అంటే, మొదటిది, త్వరగా పెళ్లైన దంపతులు 6 నెలల వరకు తిరుమలకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా కూడా వారు చాలా పవిత్రముగా ఉండాలి. ఎందుకంటే తిరుమలలో పవిత్రమైన ఆలోచనలతోనే ఉండాలి. నాకు పద్మావతితో వివాహం అయ్యాక నేను కూడా 6 నెలల వరకు తిరుమల కొండ మీదకి వెళ్లకుండా కొండ క్రింద ఉన్న అగస్త్యముని ఆశ్రమంలో 6 నెలలు ఉండి ఆ తరువాత కొండ మీదికి ఇద్దరము వెళ్ళాం. కొండ మీదికి వెళ్లిన తరువాత శృంగార ఆలోచనలు అస్సలు ఉండకూడదు. రెండవది, తిరుమల కొండ మీదకు దర్శనానికి వెళ్ళినప్పుడు మొదటిగా వరాహ స్వామి దర్శనం చేసుకోకుండా నన్ను దర్శనం అస్సలు చేసుకోకూడదు. నేను తిరుమలలో ఉండటానికి వరాహ స్వామి వద్ద అనుమతి తీసుకుంటున్నప్పుడు నేను వరాహ స్వామికి 3 ప్రమాణాలు చేశాను. అవి ఏంటి అంటే, మొదటి పూజ, మొదటి నైవేద్యం, మొదటి దర్శనం మీకే ఇస్తాను అని ప్రమాణం చేసి
అందరికీ ఒక ప్రమాణ పత్రం కూడా రాసి భక్తుల కోరికలు నేను తీర్చాలి అంటే మొదటిగా వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతనే నన్ను దర్శించుకోవాలి. అప్పుడే నేను భక్తుల కోరికలను తప్పకుండా తీరుస్తాను. మూడవది, చెప్పులు ధరించి పొరపాటును కూడా కొండ మీద నడవకూడదు. ఎందుకంటే తులసీదేవి శాపం వలన నేను శాలిగ్రామ శిలగా మారిపోయాను. తిరుమల కొండ అలాంటి శాలిగ్రామ శిలనే. అందుకనే తిరుమల మూడ వీధులలో కూడా చెప్పులతో తిరగకూడదు. నాలుగవది, తిరుమల కొండ మీద పూసిన పువ్వులను ఎవ్వరూ అసలు ధరించకూడదు. ఎందుకంటే తిరుమలలో పూసిన ప్రతి పువ్వులో ఒక దివ్యమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి మానవులు ఎవ్వరూ అసలు తట్టుకోలేరు. అందుకే ఆ పువ్వుల్ని నాకు పూజ చేయడానికి మాత్రమే ఉపయోగం. ఐదవది, అతి ముఖ్యమైనది, ప్రతి రోజు రాత్రి బ్రహ్మతో పాటు మిగతా దేవతలు అందరూ స్వయంగా వచ్చి నాకు అభిషేకం చేస్తారు. అందుకోసం ఆలయాన్ని మూసే ముందు ప్రతి రోజు గర్భగుడిలో కొన్ని కుండలలో నీటిని నింపుతారు. అలా ఆ మోటి దేవతలు అభిషేకం చేసిన ఆ నీటిని వేరే నీటితో కలిపి భక్తులకు తీర్థం లాగా ఇస్తారు. కాబట్టి నన్ను దర్శించుకున్న తర్వాత ఈ తీర్థం తప్పకుండా త్రాగండి. ఎవరైనా సరే నన్ను దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకూడదు అని ఇద్దరి భార్యలకు చెబుతారు. పద్మావతి దేవి మరియు లక్ష్మీదేవి ఇద్దరు అలక తగ్గించుకొని శ్రీనివాసుడిని కౌకిలింటారు. ఇంకా అడగాల్సినవి చాలా ఉన్నాయి స్వామి, కానీ ఈ రోజుకి ఇవి చాలులే, నిద్రపోండి, మిగతా ప్రశ్నలు తరువాత తెలుందామని ముగ్గురు ఆ ఉయ్యాలలోనే హాయిగా ఊగుతూ నవ్వుతూ నిద్రపోతారు. ఈ రోజు తిరుమల గురించి మీకు తెలియని విషయాలు చాలా తెలుసుకున్నారు అని భావిస్తున్నాం. ఇంకా తిరుమల గురించి మీకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. అవి తెలుసుకోవాలి అంటే చెప్పండి, ఇంకొక వీడియో చేస్తాం. వెంకటేశ్వర స్వామి భూమి మీదకి ఎలా వచ్చాడో వీడియో చేశాం. ఆ వీడియో కూడా తప్పకుండా ఈ రోజే చూసేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తులు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, రేవ్ చేసి గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. గోవిందా గోవిందా.